ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పల్నాడు జిల్లాలో అత్యంత ప్రధానమైన నియోజకవర్గాల్లో గురజాల ఒకటని చెప్పాలి. పేరుకు గురజాలే అయినా డామినేషన్ పిడుగురాళ్లదనే ఒప్పుకోవాలి. ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గెలుస్తారా అంటే అది $1 మిలియన్ ప్రశ్న అవుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దూసుకుపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు గురజాల కథా కమామిషి ఏంటో చూద్దాం. గురజాల నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితులున్నాయి. గురజాల కొంచెం లూప్ లైన్లో మాచర్ల వైపు ఉండటం, పిడుగురాళ్ల ప్రధాన హైవేపై హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉండటంతో పాటు బాగా అభివృద్ధి చెందటంతో నియోజకవర్గం కేంద్రం కంటే ఇతర ప్రాంతాలు బాగా ఉన్నాయన్న టాక్ వచ్చేసింది. గత 6 ఎన్నికలు చూసుకుంటే టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు 3 సార్లు గెలిచారు. 2014లో ఆయన గెలిచినప్పుడు మంత్రి పదవి కూడా వస్తుందనుకున్నారు. అప్పటి సీఎం చంద్రబాబు సామాజిక వర్గం సమీకరణాలను చూసుకొని ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. 1999, 2004లో కాంగ్రెస్ తరపున జంగా కృష్ణమూర్తి గెలిచినప్పుడు కూడా టీడీపీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావే ఉన్నారు. 2019లో పల్నాడు ప్రాంతంలో వైసీపీ ప్రభంజనం కనిపించింది. అప్పుడు కాసు మహేష్ రెడ్డి విజయం సాధించారు. ఆయన స్థానికుడు కాకపోయినా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పలుకుబడితో వైసీపీలో గురజాల టికెట్ దక్కించుకున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల టఫ్ ఫైట్ అనే చెప్పాలి. టీడీపీ అభ్యర్థి ఎరపతినేని పట్ల ఓటర్లు సుముఖంగా ఉన్నారు. పైగా ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగి నియోజకవర్గం మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. సమస్యలు విలయతాండవమాడే నియోజకవర్గాల్లో గురజాల ఒకటని చెప్పాలి. ఒకప్పుడు గురజాల దాచేపల్లి రోడ్ అధ్వానంగా ఉండేది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కొంతమేర రిపేర్లు జరిగినా అది అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పిడుగురాళ్ల బైపాస్ సగం ప్రారంభించి వదిలేశారన్న అపవాదు స్థానిక ఎమ్మెల్యేపై ఉంది. పక్కనే కృష్ణానది ఉన్నా సాగునీటికి కష్టాలు తప్పటం లేదు. ఇటీవలే సమగ్ర సాగునీటి పథకానికి శ్రీకారం చుట్టినా అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. సరైన రోడ్డు వసతి లేని గ్రామాలు గురజాల నియోజకవర్గంలో ఎక్కువగానే కనిపిస్తాయి. పిడుగురాళ్ల మినహా ఎక్కడా ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే గురజాలకు 1,00,000 సమస్యలు ఎదురవుతాయి. ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా గెలిచినప్పటి నుంచి కాసు మహేష్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కాముల్లో ఆయన పేరు వినిపిస్తోంది. అయినా వారికే కాంట్రాక్టులు ఇప్పించుకుంటూ పనులు జరగకపోయినా వదిలేశారన్న చర్చ కూడా ఉంది. పైగా గురజాల వైసీపీలో గ్రూపు రాజకీయాలు బాగా పెరిగిపోయాయి. నిజానికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ సామాజిక వర్గం నేత జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టి కాసు మహేష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. తర్వాత జంగా ఎమ్మెల్సీ అయినప్పటికీ గురజాల నియోజకవర్గంపై ఆయన ఆశలు వదులుకోలేదు. ఇప్పుడు టికెట్ తనకే కావాలని ఆయన పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తన సామాజిక వర్గంతో పాటు బీసీ సంఘాలను కూడా జంగా ఏకం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనే పోటీ చేయనున్నానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. సీఎం జగన్ పై తనకు నమ్మకం ఉందని అన్నారు. ఇటీవలే వైసీపీ సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగినా గురజాలలో మాత్రం జరగలేదు. దీనికి కారణం జంగా సహకరించకపోవటమేనన్నది తెలిసిందే. ఇక గురజాలలో పోటీ చేసే కంటే నర్సారావుపేటకు మారిపోవటం మంచిదని కాసు మహేష్ భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎత్తుపెట్టే పనిలో మహేష్ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా దీనిపై చర్చ జరగ్గా త్వరలో స్పష్టత వస్తుందని ఎదురు చూస్తున్నారు. మరోపక్క 2019లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఆ రోజు నుంచి జనంలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో రోజువారీ తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సొంత డబ్బులతో పేదలకు సాయం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి ఆయనపై విశ్వాసం మరింతగా పెరిగింది. టికెట్ ఇస్తే ఎరపతినేని సునాయాసంగా గెలుస్తారని టీడీపీ అంచనా వేసుకుంటోంది. ఈసారి గురజాల పోరు ఫోటో ఫినిష్ అనే చెప్పాలి. అక్కడ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య సంఘర్షణ ఎక్కువగానే ఉంటుంది. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నంతగా ఫ్యాక్షన్ లేకపోయినా ఉద్రిక్తతలు మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి బాగా వెనకబడిపోయిన గురజాలను బాగు చేసే వారికే జనం ఓటేస్తారా, లేక కమ్మ, రెడ్డి, బీసీ లెక్కలు వేసుకుని అభ్యర్థిని గెలిపించుకుంటారా అన్నది చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.